హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రైతులకైతే కొన్ని సబ్సిడీ స్కీమ్స్ అయితే తీసుకొచ్చింది. వాటి గురించి అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఏ సబ్సిడీ స్కీమ్స్ అయితే ఉన్నాయి, మరియు మీరు ఖర్చు పెట్టాల్సిన వ్యయం ఏంటి, మరియు గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది, మరియు వీటి వల్ల రైతులకు ఏమి ఉపయోగం లాంటి అన్ని వివరాలను అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోనైతే చివరి వరకు చూస్తే ప్రస్తుత మన దేశవ్యాప్తంగా మనకు ఏదైతే ఎల్ నినో వర్ష భావ పరిస్థితులను అయితే నెలకొన్నాయి కాబట్టి ఈ సబ్సిడీ స్కీమ్స్ అనేటివి రైతులకి ఎంతగానో ఉపయోగపడతాయి. ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా ఈ ఎల్ నినో సమయంలో రైతులకు అండగా అని కొన్ని ఈ సబ్సిడీ స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టింది. ఆ స్కీమ్స్ లో ఫస్ట్ ఏంటంటే ప్రీ మన్సూన్ డ్రై సోయింగ్ అనమాట, పిఎండిఎస్ అంటారు దీన్ని. ఇందులో మీరు తొలకరి వర్షాలు ఏవైతే మనకు స్టార్టింగ్ లో వర్షాలు అయితే పడతాయో వాటినైతే సద్వినియోగం చేసుకుని పంటను ముందుగానే స్థాపించవచ్చు అనమాట. అలాగే వర్షం కురిసిన వెంటనే విత్తనాలు మొలకెత్తి సమానమైన మొలక శాతం అనేది ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా మీరైతే పొందవచ్చు. విత్తనాలు ఏవైతే ఉంటాయో మనము వాటిని ముందుగానే లోతుగా పూడ్చి పెట్టడం వలన ఇది ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది మనకు ఏదైతే వర్షం పడినప్పుడు మనము మన పొలాన్ని అయితే దున్ని దాని తర్వాత విత్తనాలను అయితే పైన చల్లుతామన్నమాట. కాబట్టి మీరు పైన చల్లినప్పుడు మనకు వర్షం పడితే వెంటనే అవి మొలకెత్తడం జరుగుతుంది. కానీ ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ లో ఆ విధంగా ఉండదన్నమాట. మనకు వర్షం పడక ముందే మనము మన నేలనైతే దున్ని కొంచెం లోతుగా ఈ విత్తనాలను అనేది పూడ్చి పెట్టడం వలన ఎప్పుడైతే మనకు మంచిగా వాన పడుతుందో అప్పుడు మాత్రమే అవి పైకైతే రావడం జరుగుతుంది అనమాట. దీని వలన ఏదైతే తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు మనకు పంట పైకైతే వచ్చి తర్వాత ఎండిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అయితే పాటించామంటే ఆ ఏదైతే ఆ పద్ధతిని అయితే మనం నివారించవచ్చు అనమాట. అందుకోసమనే ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది కొత్తగా మనకు గవర్నమెంట్ అనేది ఈ పద్ధతిని అయితే పాటించమని సూచించడం జరిగింది. అలాగే ఏదైతే వర్షాధార లేదా కాలువ నీటి ప్రాంతాల్లో మిరప సాగుకి ఈ పిఎండిఎస్ పద్ధతిని అయితే అనుసరిస్తే మీరు మంచి లాభాలను మరియు మంచి దిగుబడిని అయితే పొందేదానికి అవకాశం ఉందని తెలపడం జరిగింది. ఇందులో మోతాదు ఎకరాకు 30 కిలోలు అయితే అవసరం అవుతాయి. కనీసం 2 పిఎండిఎస్ కిట్లు అనేటివి మీరు వేస్తే ఈ ఎకరాకు అయ్యే ఖర్చు వచ్చి 1300 రూపాయలు మాత్రమే ఒక ఎకరాకు అయితే మనకు ఖర్చు అవుతుంది అనమాట. కాబట్టి ఈ పద్ధతిని అనుసరిస్తే మనకు చాలా వరకు ఉపయోగం అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఫామ్ పాండ్ అనమాట. ఈ ఫామ్ పాండ్ గురించి చాలా మంది అయితే వినే ఉంటారు, ముఖ్యంగా రైతులు కూడా వినే ఉంటారు అనమాట. ఏదైతే మనము మన వ్యవసాయ పంట పొలాల్లో ఏదైతే వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తు అవసరాల కోసం వాడడానికి ఈ విధంగా ఇక్కడ మనకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఫార్మ్ పాండ్ అయితే ఏర్పాటు చేసుకోవడం మనకు చాలా రోజుల నుంచే తెలిసిన విషయం అనమాట. కానీ వీటి మీద కూడా మీరు ఆ సబ్సిడీని అయితే పొందవచ్చు అని చాలా మంది రైతులకైతే తెలీదు. ముఖ్యంగా ఈ ఫార్మ్ పాండ్ వలన కలిగే ఉపయోగాలు ఒకసారి చూద్దాము. వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తు అవసరాల కోసం అయితే వీటిని వినియోగించవచ్చు. మరియు కీలక దశల్లో పంటలకు ప్రాణాధార నీటిపారుదల లభిస్తుందన్నమాట. అంటే ఏదైనా ఇప్పుడు మనకు చెరువులలో ఉన్న నీళ్లు ఏదైతే పంట చివరకు వచ్చినప్పుడు అప్పుడు అయిపోయే సందర్భంలో ఈ ఫార్మ్ పాండ్ లాంటివి మనకు ఆ పంట ఎండిపోక
తడిసిపోకుండా పంట మన చేతికి వచ్చేంత వరకు వాటికి నీటిని అయితే అందిస్తుందన్నమాట. మరియు బోర్వెల్ పై ఆధారాన్ని తగ్గిస్తుంది. అంటే మీరు ఈ నీటిని అయితే స్టోర్ చేశారంటే తర్వాత మీరు మీ బోర్ల ఉపయోగాన్ని అయితే ఈ ఆధారాన్ని తగ్గించడం జరుగుతుంది. అలాగే పంట నష్టాన్ని తగ్గించి ఆదాయాన్ని అయితే కాపాడుకోవడానికి ఈ ఫార్మ్ పాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు కమ్యూనిటీ ఫార్మ్ పాండ్ అని దీని యూనిట్ వ్యయం వచ్చి 24 లక్షలు, అలాగే ప్రభుత్వ రాయితీ వచ్చి 18 లక్షల రూపాయలు. మీకు కమ్యూనిటీ ఫార్మ్ ఫండ్ లో గవర్నమెంట్ అయితే 18 లక్షలు రాయితీని అయితే ఇస్తుంది. మీరు ఓన్లీ 6 లక్షలు మాత్రం ఖర్చు పెట్టుకుంటే కమ్యూనిటీ ఫార్మ్ ఫండ్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే 4-5 రైతులు కలిపి ఒక పెద్ద ఫార్మ్ ఫండ్ అయితే కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి అయ్యే ఖర్చులో మనకు 24 లక్షల యూనిట్ వ్యయం అయితే 18 లక్షలు సబ్సిడీ అయితే లభిస్తుంది. అలాగే వ్యక్తిగత ఫార్మ్ ఫండ్ అలా వద్దు, మేము ఒంటరిగా చేసుకుంటాము లేకుంటే ఒకే రైతు చేసుకోవాలనుకుంటే దానికి యూనిట్ వ్యయం వచ్చి 1,80,000. అందులో మీకు 90,000 రూపాయలు 50% రాయితీ అయితే గవర్నమెంట్ నుంచి మీకు లభిస్తుంది. కాబట్టి మీరు ఈ ఫార్మ్ ఫండ్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి కూడా మీరు దగ్గరలోని మీ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ని కలిస్తే దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేటివి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ప్రాసెస్ కూడా చేయబడుతుంది. తర్వాత మైక్రో ఇరిగేషన్ మనకు తెలిసిన విషయము, చాలా అందరికీ తెలిసిన విషయం అన్నమాట. డ్రిప్ పద్ధతిలో మనము ఏదైతే డ్రిప్ పైపు ద్వారా ఎక్కువ నీటిని వేస్ట్ కానివ్వకుండా ఈ డ్రిప్ ఆధారంతో మనకు ఈ మొక్కలను అయితే పెంచవచ్చు అనమాట. ఇందులో మైక్రో ఇరిగేషన్ డ్రిప్ కు సంబంధించి కూడా ఈ పూర్తి సబ్సిడీతో ఈ మైక్రో ఇరిగేషన్ సంబంధించిన డ్రిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అవసరమైన మోతాదులో నీటిని అందించి మొక్కలకు నీటి ఒత్తిడి అనేది తగ్గిస్తుంది. అలాగే నీటితో పాటు ఎరువులను అలాగే ఫెర్టిగేషన్ సంబంధించి ఒకేసారి అందించి పోషకాల వినియోగాన్ని పెంచుతుంది. మరియు ప్రతి మొక్కకు సమానంగా నీరు అందించి పెరుగుదలను మెరుగుపరుస్తుంది ఈ మైక్రో ఇరిగేషన్ డ్రిప్ పద్ధతి అనమాట. ఇక్కడ మీరు ప్రభుత్వ రాయితీ చూస్తే ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీతో మీకు ఈ మైక్రో ఇరిగేషన్ అయితే డ్రిప్ అయితే అందిస్తుంది. మరియు చిన్న మరియు సన్నకారు రైతులు ఎవరైతే ఉంటే వాళ్ళకైతే 90% సబ్సిడీతో ఈ డ్రిప్ ఇరిగేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలోని సన్నకారు రైతులకు కూడా 90% డ్రిప్ ఇరిగేషన్ మనకు సబ్సిడీతో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోస్తా జిల్లాల్లో ఉన్న సన్నకారు రైతులకి 70% సబ్సిడీతో అయితే ఈ డ్రిప్పులను అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు పెద్ద రైతులు ఎవరైతే 5 హెక్టార్లకు పైన ఉంటారో అలాంటి వాళ్ళకి మనకు 50% సబ్సిడీతో ఈ డ్రిప్స్ అయితే అందిస్తున్నారు. వీటికి కూడా మీరు మీ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ని కలిస్తే వాటికి సంబంధించి ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఏదైతే మనకు ఎంత ఒక హెక్టార్ కి ఎంత ఖర్చు అవుతుంది ఈ డ్రిప్ ఇరిగేషన్ కోసం అంటే ఒకసారి చూద్దాము. మామిడి పంటకి మొక్కల మధ్య అంతరం అంటే దూరం 10 అడుగులు అయితే మనము 10x10 పెట్టుకుంటే మనకు ఒక హెక్టార్ కి 26,181 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఇది ఎస్సీ ఎస్టీ రైతులకైతే పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు 6x6 ఏదైతే వ్యత్యాసంతో మీరు పెట్టుకోవాలి చెట్టును అనుకుంటే 31,372 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే బత్తాయికి సంబంధించి 6x6 మొక్కల మధ్య అంతరాన్ని పెడితే 34,687 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే నిమ్మకు సంబంధించి 6x6 మధ్యంతరం పెడితే 34,687 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఒక హెక్టార్ కి, అంటే 2.5 ఎకరాకి అనమాట. ఇది దానిమ్మకు సంబంధించి 4.5x2.7 వ్యత్యాసం మీరు పెడితే 40,456 ఖర్చు అవుతుంది. అరటికి సంబంధించి 2x2 పెడితే 83,085 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే 1.5x0.6 పెడితే 1,03,682 రూపాయలు ఈ హెక్టార్ కి ఖర్చు అయితే అవసరం అవుతుంది అనమాట. ఇందులో ప్రభుత్వ రాయితీ నేను చెప్పినట్టు 100%, ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ 90%, ఫర్ రాయలసీమ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్
స్మాల్ ఫార్మర్స్ కి 90%, అలాగే కోస్తా జిల్లాల్లో సన్నకారు రైతులకి 70% రాయితీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెద్ద రైతులకి 50% రాయితీతో మనకు ఈ డ్రిప్ ఇరిగేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత వీడ్ మ్యాట్ అయితే ఒకటి ఉంది. ఈ వీడ్ మ్యాట్ వలన ఉపయోగం ఏంటంటే, మనము ఏదైతే ఇప్పుడు మల్చింగ్ చేస్తున్నామో, పేపర్ మల్చింగ్ చేస్తున్నామో, ఆ పేపర్ మల్చింగ్ కి ఆల్టర్నేటివ్ గా ఈ వీడ్ మ్యాట్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇందులో నేలలో తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచి నీటి వినియోగాన్ని అయితే తగ్గిస్తుంది అనమాట. అలాగే నేల ఉష్ణోగ్రతను నియంత్రించి తీవ్రమైన వేడి నుంచి అయితే ఈ వీడ్ మ్యాట్ అనేది రక్షిస్తుంది. మరియు కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టి నీరు మరియు పోషకాల వృధాను నివారిస్తుంది. మరియు వీడ్ మ్యాట్ ఎల్నిలో ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అనమాట. మరియు 1 యూనిట్ ధర 50 రూపాయలు ప్రతి చదరపు మీటర్ కి అన్నమాట. దీని మనకు అయ్యే ఖర్చు. ఇందులో మనకు ప్రభుత్వ రాయితీ 25 రూపాయలు ప్రతి చదరపు మీటర్ కి మనకు ఆ సబ్సిడీని అయితే అందిస్తుంది. అంటే మీరు 1 చదరపు మీటర్ కి 25 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకుంటే ఈ వీడ్ మ్యాట్ ని అయితే పొందవచ్చు. మరియు ఈ క్రింది పంటలకు తక్కువ నుండి మోస్తరు నీరు అవసరం అని ఇప్పుడు ఎల్ నినో పరిస్థితుల వలన తక్కువ లేదా మోస్తరు నీరు అవసరం అయ్యే పంటలు పెట్టుకోండి అన్నట్టు గవర్నమెంట్ అయితే సూచిస్తుంది. అందులో మనకు జామ, దానిమ్మ, సపోటా, బెండకాయ, అలాగే మనకు మిరప, వంకాయ, గోరుచిక్కుడు, అలసందలు, అలాగే మునగ, బీరకాయ, కాకరకాయ, బూడిద గుమ్మడికాయ, దొండకాయ, టమోటా, బంగాళాదుంప, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్, అలాగే పప్పు ధాన్యాలు మనకు తక్కువ నుండి 1 మోస్తరు నీరు అయితే వీటికైతే అవసరం అవుతాయి. ఎక్కువ మోతాదులో నీరు అవసరం లేదు కాబట్టి ఈ పంటలు అయితే పెట్టుకోమని గవర్నమెంట్ అయితే సూచిస్తుంది. అలాగే ఏదైనా పంటలు నష్టపోతే మనకు క్రాప్ ఇన్సూరెన్స్ అయితే చేసుకోమని మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అలాగే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఆల్రెడీ చాలా మంది రైతులు అయితే ఆ ప్రీమియంస్ అయితే పే చేస్తున్నారు. అలాగే ఇంకా ప్రీమియం అనేది పే చేయని రైతులు పే చేయడానికి ఆఖరు తేదీ 31/7/2026 వరకు అయితే మీరు ఈ ప్రీమియం అయితే పే చేసి మీ పంటకు ఇన్సూరెన్స్ అయితే చేసుకోవచ్చు. ఏదైతే ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మీ పంట నష్టపోతే గవర్నమెంట్ అనేది ఈ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మీకు ఆ అమౌంట్ అయితే మీ ఖాతాల్లో జమ చేయబడుతుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో మీరు పెట్టే పంటకు కానివ్వండి, లేకుంటే మీ పంటకు మీరు నష్టపోకుండా ఈ ఇన్సూరెన్స్ అయితే చేసుకుంటే తర్వాత మీకు ఫ్యూచర్ లో వీటి నుంచి వచ్చే నష్టాలను అయితే మీరు నష్టపోకుండా, భారీగా నష్టపోకుండా ఈ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది అనమాట. ఇక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ పంటకు సంబంధించి పిఎంఎఫ్బివై ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మిరప వచ్చి ఈ డిస్ట్రిక్ట్స్ లలో మనకు 1 ఎకరాకి 90,000 రూపాయలు ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు పే చేయాల్సింది 1 ఎకరాకి 2,700 రూపాయలు మాత్రమే మిరపకు సంబంధించి. అలాగే పసుపుకు సంబంధించి కృష్ణా, వైఎస్ఆర్ కడప డిస్టిక్, అల్లూరి సీతారామరాజు డిస్టిక్ లో 88,000 రూపాయల నుంచి 11,000 రూపాయల మధ్యలో మీకు 1 ఎకరాకి బీమా అయితే ఉంటుంది. 1,320 రూపాయలు మాత్రమే మీరు ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి నేను మన ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను. చాలా మంది అయితే చూసి వాళ్ళైతే ఇన్సూరెన్స్ అయితే చేసుకున్నారు. ఇంకా చేయని వాళ్ళు కూడా ఈ ఇన్సూరెన్స్ అయితే చేసుకుంటే మీకే ఉపయోగంగా ఉంటుందన్నమాట. అలాగే ఉల్లిపాయకు సంబంధించి ఎకరాకి 45,000 రూపాయలు ఇన్సూరెన్స్ తో 450 రూపాయలు మాత్రమే మీరు ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే నిమ్మకాయకు సంబంధించి 48,000 నుంచి 50,000 రూపాయల ఇన్సూరెన్స్ కి 2,500 రూపాయలు మీరు ప్రీమియం మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అలాగే అరటికి సంబంధించి ఇక్కడ ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు 55,000 నుంచి 60,500 రూపాయలు ఇన్సూరెన్స్ అయితే పొందవచ్చు. 3,000 రూపాయల ప్రీమియంతో అనమాట 1 ఎకరాకి. అలాగే RWBCIS అంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ సిస్టమ్ లో మనకు
ఇక్కడ అరటి మరియు దానిమ్మకు సంబంధించి 75,000 రూపాయలు ఇన్సూరెన్స్ కి 3,750 రూపాయలు ప్రీమియం అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే నారింజకు సంబంధించి అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప డిస్టిక్ లో 55,000 రూపాయలు అయితే మీరు పే చే 55,000 రూపాయల ఇన్సూరెన్స్ కి 2,750 రూపాయలు మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే టమాటాకు సంబంధించి అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి డిస్టిక్లలో 30,000 నుంచి 32,000 రూపాయలు మీకు ఉంటుంది. ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. 1 ఎకరాకి 1,600 రూపాయలు మాత్రమే మీరు ఈ ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు ఈ సబ్సిడీ స్కీమ్స్ అలాగే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అయితే మీరైతే వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీకు ఇక్కడ ముందస్తు చర్యలు, మెరుగైన ఫలితాలు, నీరు ఆదా చేద్దాం, దిగుబడిని పెంచుకుందామని మనకు ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ అనేది ఇక్కడ తెలపడం జరిగింది. మరియు మరింత సమాచారం కోసం మీరు జిల్లా ఉద్యానాధికారి లేదా మండల ఉద్యానాధికారి లేక రైతు సేవా కేంద్రంలో సంప్రదించండి అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మీ దగ్గరలోని సచివాలయంలోకి వెళ్ళి ఈ స్కీమ్స్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే అక్కడే అప్లై చేసుకొని ఈ స్కీమ్స్ కూడా మీరైతే పొందవచ్చు అనమాట. మరియు మరొక ఇందులో ఏదైతే వీడ్ మ్యాట్ అయితే చెప్పానో ఆ వీడ్ మ్యాట్ కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మరొక ఇక్కడ ఇమేజ్ లో అయితే మీరు చూడొచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన శాఖ వీడ్ మ్యాట్ MIDH పథకం ద్వారా వీడ్ మ్యాట్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తుంది అని మనకు ఇక్కడ తెలపడం జరిగింది. కలుపు నివారణకు ఆధునిక పద్ధతి అని యూనిట్ ధర 50 రూపాయలు ప్రతి చదరపు మీటర్ కి అయితే ఉంటుంది. ప్రభుత్వ రాయితీ 25%, 50% అయితే ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రభుత్వ రాయితీ 25 రూపాయలు పోతే 1 చదరపు మీటర్ కి 1 స్క్వేర్ ఫీట్ కి అయితే మీరు 25 రూపాయలు అయితే మీరు పే చేసుకుంటే ఈ సరిపోతుంది అనమాట. ఒక్కొక్క రైతుకి గరిష్ట పరిమితి 4,000 చదరపు మీటర్లు వరకు మీరు ఈ వీడ్ మ్యాట్ అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే వీడ్ మ్యాట్ కి మరియు ప్లాస్టిక్ మల్చింగ్ కి ఏ డిఫరెన్సెస్ ఏమున్నాయి అన్నది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఈ వీడ్ మ్యాట్ అయితే ఉపయోగించవచ్చు. కానీ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది 1 సీజన్ కు మాత్రమే పరిమితం అవుతుంది. అలాగే తోటలు, దీర్ఘకాలిక పంటలకైతే ఇది ఉత్తమంగా ఉంటుంది. స్వల్పకాల పంటలకు మాత్రమే ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది ఉపయోగపడుతుంది. వేర్లకు అనుకూల వాతావరణం అయితే వీడ్ మ్యాట్ సృష్టిస్తుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల వేర్లపై ప్రభావం అయితే ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వలన జరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక వినియోగంతో ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపు మనము చేయొచ్చు. కానీ ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా నేల కలుషితం అవుతుంది అనమాట. మరియు వీడ్ మ్యాట్ ప్రత్యేకతలు ఎందుకు ఎంచుకోవాలి అంటే కలుపు మొక్కల పెరుగుదలని సమర్థవంతంగా అరికడుతుంది. అలాగే నేలలో తేమను ఎక్కువ శాతం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతుంది. అలాగే ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల కోతనైతే అరికడుతుంది. అలాగే గాలి మరియు నీరు నేలలోకి సులభంగా చేరేలా చేస్తుంది. కలుపు తీయడానికి అయ్యే శ్రమ మరియు ఖర్చునైతే తగ్గిస్తుంది. ఒక్కసారి ఏర్పాటు చేస్తే అనేక సంవత్సరాల పాటు ఉపయోగించవచ్చు అనమాట. అలాగే నిర్వహణ ఖర్చులు తక్కువగా అయితే ఉంటాయి. మరింత సమాచారం కోసం మీ రైతు సేవా కేంద్రంలో మీరు కలవండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి ఏ విధంగా ఉంటాయన్నది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఏదైతే వీడ్ మ్యాట్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది చూడొచ్చు అనమాట. ఈ విధంగా అనేటివి ఆ వీడ్ మ్యాట్స్ అనేటివి ఉంటాయి. అవి స్క్రీన్ మీద అయితే మీరు కరెక్ట్ గా చూడొచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా 50% రాయితీతో మీరు 4,000 చదరపు మీటర్ల వరకు ఈ వీడ్ మ్యాట్ అనేది పొందవచ్చు అనమాట. ఈ పథకం దరఖాస్తు కొరకు కింద ఇచ్చిన QR కోడ్ అయితే స్కాన్ చేయండి అని మనకు చూపించడం జరిగింది. కాబట్టి మరింత వివరాల కోసం మీరు దగ్గరలోని సచివాలయంకి అయితే వెళ్ళి ఈ స్కీమ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదంటే వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే పొందవచ్చు అనమాట. ఇది ఈ గవర్నమెంట్ నుంచి ఉన్న ఈ సబ్సిడీ స్కీమ్స్ కు సంబంధించి పూర్తి వివరాలు, అలాగే వీడ్ మ్యాట్ కు సంబంధించిన వివరాలు అనమాట. కాబట్టి ఎవరో కొందరికైనా రైతులకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి. అలాగే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.